తదుపరి సింహరాశి. జూలై 23 నుంచి ఆగస్టు 23 తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమానం ప్రకారం సింహరాశికి సంబంధించిన వారు. ఈ 2016 సంవత్సరంలో ప్రధానంగా సింహరాశి వారికి వీరికి ఇష్టమైన వాటి కోసం ఎంతటి కష్టానికైనా సరే ఈ సంవత్సరం కాలం పాటు వీరు వెనకాడరని చెప్పవచ్చు. ఇష్టం లేని దానికోసం ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా వీరు ఏమాత్రం కూడా అటువైపు ఇంట్రెస్ట్ చూపరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సింహరాశి వారితో సమయం గడపాలి అని చెప్పి భావించడం చేత కొంతవరకు ఈ సంబంధ బాంధవ్యాలను కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారితో కాలం గడపాలి, వారితో సమయాన్ని వెచ్చించాలని చెప్పి కోరుకుంటారు. అందరినీ మేనేజ్ చేయడం ఈ సంవత్సర కాలం పాటు సింహరాశి వారికి కొంతవరకు కష్టమవుతుంది. సోషల్ లైఫ్ చాలా వరకు కూడా వీరికి మరింత బిజీ అయిపోతుంది. జూన్ తర్వాత పరిస్థితులన్నీ కూడా నెమ్మదిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సంవత్సర కాలం పాటు సింహరాశి వారు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏది ముఖ్యమైనది, ఏది అర్జెంట్ వ్యవహారం అన్న దాని విషయంలో మాత్రం ఒక ప్రణాళిక రూపొందించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే ఏ సమయంలో ఏ విషయానికి లేదా ఏ పనికి ప్రాధాన్యతనివ్వాలి అన్న విషయం పట్ల మాత్రం సింహరాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. లేకపోతే మాత్రం కొంతవరకు అపజయాల బారిన పయనించే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆరోగ్యానికంటూ కొంత సమయాన్ని కేటాయించడం, వ్యాయామం లాంటిది కొంతవరకు చేస్తూ ఉండడం, యోగా లాంటిది కొంతవరకు ప్రాక్టీస్ చేయడం సింహరాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు చాలా మంచిది. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా వీరికి మంచి మంచి అవకాశాలు వీరి దగ్గరకు వస్తాయి. శక్తి కొలది కష్టపడితే మంచి గుర్తింపు, గౌరవం, అదేవిధంగా ఆర్థికపరమైన అభివృద్ధి కూడా సింహరాశి వారికి లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు వీరిపై ఎక్కువగా ఉన్నట్లు భావించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే సింహరాశి వారు ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు కుటుంబాన్ని కూడా దృష్టిలో పెంచుకుని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఇక సింహరాశి వారు ఈ సంవత్సర కాలం పాటు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడిని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 22 తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమానం ప్రకారం కన్యారాశికి సంబంధించిన వారు. ఈ 2016 సంవత్సరంలో కన్యారాశి వారికి నూతన పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవన్నీ కూడా చాలా వరకు వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి. పరిస్థితులన్నీ కూడా క్రమేపీ వీరికి అనుకూలిస్తాయి. సంవత్సరం మధ్యలో అనవసరమైన వాటి పట్ల వీరి మనస్సు మళ్ళుతుంది. ఈ విషయం పట్ల మనసును నియంత్రించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఉన్నట్టుండి కన్యారాశి వారికి ఈ సంవత్సరం మధ్యకాలం అంటే జూన్ తర్వాత కొన్ని ఆలోచనలు వస్తుంటాయి మనసులో. వాటి వైపు అది అనవసర విషయాలు, చెడు విషయాలుగా చెప్పవచ్చు. వాటి వైపు గాన వీరి మనసును గాన మళ్ళిందంటే తిరిగి ఇంకా మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి కొంతవరకు జూన్ తర్వాత నుంచి కన్యారాశి వారు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఎంత తొందరగా మనసును నియంత్రించుకుంటే అంత మంచిది. ఇక్కడ మనసు, బుద్ధి ప్రధానంగా రెండు మన మీద పనిచేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మనసు చెప్పింది వినకుండా బుద్ధి ఏదైతే చెప్తుందో తప్పులను దాని గురించి ఆలోచించడం కన్యారాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొందరపడరాదు. ఆలోచించి సంయమనంగా వ్యవహరించి అవసరమనుకుంటే పెద్దల సలహాలు, సూచనలు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని ఆ తర్వాత వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కన్యారాశి వారికి ఈ సంవత్సర కాలం చాలా మంచిదని చెప్పొచ్చు. లేకపోతే లేనిపోని కష్టాల్లో పడడం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక పరంగా వీరికి ఏది లాభాన్ని చేకూరుస్తుందో అటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఆర్థికపరమైన విషయాల్లో కన్యారాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు మంచి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి వాటి విషయాల పట్ల ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక దీనివల్ల ఏంటంటే వీరికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సర కాలంలో అందరికన్నా కూడా కన్యారాశి వారు ముందు ఉంటారని చెప్పవచ్చు. కన్యారాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపార వర్గాల వారు కూడా మంచి విజయాలు నమోదు చేస్తారని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ఈ సంవత్సర కాలం పాటు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజిస్తూ ఉండడం చాలా మంచిది. తదుపరి తులారాశి. సెప్టెంబర్ 23 తారీఖు నుంచి అక్టోబర్ 23 తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమానం ప్రకారం తులారాశికి చెందినవారు. ఈ 2016 సంవత్సరం తులారాశి వారికి ప్రధానంగా వీరు ఏదైతే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో అది 10 మందిని కూడా ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది. ఇతరులు ఎంతో కష్టపడి చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని తులారాశి వారు చాకచక్యంగా చేయడం వల్ల 10 మంది కూడా వీరి నైపుణ్యాన్ని ప్రధానంగా గుర్తిస్తారని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే వృత్తిరీత్యా వీరికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి అవకాశాలు కూడా వీరి దగ్గరకు వస్తాయని చెప్పవచ్చు. అంటే తులారాశి వారు ప్రధానంగా ఈ సంవత్సర కాలం పాటు వీరికి వృత్తి వ్యాపారంలో మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది. కాబట్టి కష్టమైన పనులు ఏదైనా వృత్తిరీత్యా అంటే ఛాలెంజెస్ అంటాం కదా, అటువంటివి ఎదురైనప్పుడు వాటిని స్వీకరించి వాటిలో విజయం సాధించడం చేత 10 మంది వీరిని గుర్తించి గౌరవిస్తారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మే మరియు జూన్ తర్వాత నూతన పరిచయాలు
పరిచయాలు ఏర్పడతాయి. కొత్త స్నేహితులకు కూడా అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా చేయాలి అని చెప్పి ఏదైతే తులారాశి వారు అనుకుంటున్నారో అటువంటి వారికి స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ కూడా ఈ సంవత్సర కాలం పాటు లభిస్తుంది.